యూజ్ చేశాను, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాను. సో మీలాంటి వాళ్ళు గెలవాలని చాలా కృషి చేశాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా 6 గ్యారెంటీలు ఇంకా ఎవరికి ఇవ్వట్లేదు, అసలు ఏం చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గ్రౌండ్లో కూడా పబ్లిక్ చాలా మంది అంటే మాకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు తప్ప 420 హామీలు ఏవి కూడా రాలేదు, మరి ఇప్పుడు మేము ఎందుకు ఓటేయాలి అని చెప్పి అంటున్నారు. సో దాని 10 ఏళ్లగా చెయ్యని పని 2 ఏళ్లలో చేసాం. 2 ఏళ్ళు మాత్రమే అయిందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వీళ్ళు దుమ్మెచ్చి పోయడం మానేయాలి, ప్రజలని మభ్య పెట్టడం మానేయాలి, ఈ దుష్ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ మానేయాలి. 10 ఏళ్లగా వాళ్ళు చెయ్యని పని మేము 2 ఏళ్లలో చేసాం. మేము ఇచ్చిన గ్యారంటీలు కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం, టైం ఉంది చేస్తాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఏంటి కష్టం, మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం కదా, మీరు ఇష్యూస్ తీసురండి, మాతో కన్స్ట్రక్టివ్ గా డిస్కషన్ చేయండి. ఏమిటి తాపత్రయం, ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ని అటాక్ చేయటం, విమర్శించటం, ఎప్పుడు వాళ్ళు పవర్ లేకుండా బతకలేరా? మేము కూడా రోడ్ల మీద ఎడ్యుకేషన్ చేసాం. నేను పర్సనల్ గా ఎన్నోసార్లు పోలీస్ డిటైన్ చేసిందాను, స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసాం, అన్ఎంప్లాయిడ్ వాళ్ళ కోసం ఫైట్. వీళ్ళు కనిపించారా రోడ్ల మీద? ఇప్పుడు ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఎందుకంటే యూత్ డిక్లరేషన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. నిరుద్యోగులందరూ కూడా మీ గ్యారంటీ కార్డ్స్ పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. సో నిరుద్యోగుల తరపున కూడా పోటీ చేస్తున్నారు. 46 జీవో రద్దు చేస్తామన్నారు, 29 జీవో సవరిస్తామన్నారు. సో మీలాంటి వ్యక్తులు ముఖ్యంగా ఉమెన్ని లైక్ మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని నిరుద్యోగులు కావచ్చు, యూత్ కావచ్చు, మీ వెనకాల కూడా మీ ఎలక్షన్లో తిరిగారు. అంటే అఫ్ కోర్స్ కోట నీలిమ గారు కాంగ్రెస్కి సపోర్ట్గా ఉన్నంత మాత్రాన సో మిగతా వాళ్ళు ఉండాలని రూల్ ఉందా? అండ్ మా నిరుద్యోగులందరూ నారాజ్ అయి ఉన్నారు. అటువంటి నిరుద్యోగుల్ని లాఠీ చార్జ్ చేయించింది కాంగ్రెస్ గవర్నమెంట్. రాహుల్ గాంధీ అంతకుముందు అశోక్ నగర్కి వచ్చి ఒక మాట చెప్తే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి లేదు, ఏం లేదు, రోడ్డు పాలే అయిపోయినాయి మా బతుకులని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఒక వర్గం ఇప్పుడు మన డెమోక్రసీలో అన్ని వర్గాలు ఉంటాయి, అందరి మాట వినాలి. ఒక వర్గం వాళ్ళ ఒపీనియన్ చెప్పచ్చు. మీరు ఇప్పుడు ఫ్రీ మీడియా కాబట్టి మీరు ఇలా చెప్పగలుగుతున్నారు. అలాగే ఒక వర్గానికి కూడా ఆ ఫ్రీడమ్ ఉంది. ఏ వర్గం నారాజ్గా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసుకుని ముందరికి వెళ్తాం. ఇది మేము ముందరకు కూడా ప్రయత్నం చేసాం, మళ్ళీ చేస్తాం. రెండోది మీరు అడిగిన మాట, నేను సపోర్ట్ చేశానని అందరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు సపోర్ట్ చేశారని, అలాగే ఎవరు అపోజ్ చేశారని కూడాను ఎవరు అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ ఇంకా బీజేపీ కానీ మమ్మల్ని అపోజ్ చేస్తున్నారు అనుకో, నాట్ నెసెసరీకి మొత్తం హైదరాబాద్ మొత్తం జూబ్లీ హిల్స్ వాళ్ళతో కలిసి అపోజ్ చేస్తుందని ఇది కూడా